నౌ ఇండియా ఈజ్ బికమింగ్ ఏ ఒబెసిటీ హబ్. ఆల్రెడీ డయాబెటీస్కి ఇస్ అ క్యాపిటల్, అట్లనే ఒబెసిటీకి కూడా క్యాపిటల్ కాబోతుంది, అయింది ఆల్మోస్ట్. అంటే ఏంటి అని అంటే, ఒబెసిటీ అంటే అధిక బరువు ఒక లిమిట్కి దాటినప్పుడు. అంటే మనిషి 19 నుంచి 24.9 అంటే 25 బిఎంఐ మధ్యలో. ఫస్ట్ బిఎంఐ అంటే ఏంటి? ఒక మనిషి ఇంత హైట్ ఉన్నప్పుడు ఇంత బరువు ఉండాలని ఒక కొలమానం. ఒక మనిషి 175 సెంటీమీటర్లు ఉంటే ఆ మనిషి -100 అంటే మ్యాక్సిమం 75 కిలోలు ఉండొచ్చు. సింపుల్గా అర్థం చేసుకోవడానికి. ఎవరైనా కనుక 165 ఉన్నవాళ్ళు 65 మ్యాక్సిమం ఉండొచ్చు, అంటే 60 ఉంటే బెటర్. నేను 175 ఉన్న వాళ్ళు -100 అంటే 75 ఉండొచ్చు. ఇలా కొలత దాటినప్పుడు, అంటే ఆ 25 దాటినప్పుడు దాన్ని అధిక బరువు అంటాం. 25 నుంచి 30 బిఎంఐ వరకు ఉంటే అధిక బరువు అని, 30 దాటితే ఇంకా దాన్ని ఒబెసిటీ క్లాస్ 1, 2, 3, 4 అని మనం వెయిట్ బిఎంఐని బట్టి నిర్ణయించడం జరిగింది. ఎవరికి నిజంగా బెరియాట్రిక్ సర్జరీ అవసరము, నేను ఏ కమ్యూనిటీ అని చెప్పదలుచుకోలేదు, కానీ వాటిలో లావుగా ఉంటేనే మనిషి పుష్టిగా, హ్యాపీగా, ఆర్థికంగా బలంగా ఉన్నట్టు నమ్ముతుంటారు. అందుకే దాన్ని ఒబెసిటీ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ప్రాస్పరిటీ అని నమ్ముతారు. కానీ నిజంగా అది కాదు. నేను ఎప్పుడు అందరికీ చెప్పేది ఒకటే, ఒబెసిటీ ఈజ్ నాట్ ఏ డిసీజ్, ఇట్స్ ఎ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. అన్ని రోగాలకు తల్లి. ఎన్ని రోగాలు? మైగ్రేన్, థైరాయిడ్, కార్డియాక్, హార్ట్ అటాక్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్ కొలెస్ట్రాలిమియా, స్లీప్ యాప్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, లివర్ నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్, లివర్ సిరోసిస్, కాన్స్టిపేషన్, ఇన్ఫర్టిలిటీ, జాయింట్ పెయిన్స్. అలా ఒక్క చిన్న ప్రాబ్లం నుంచి, ఒక చిన్న మైగ్రేన్ నుంచి వెళ్ళి క్యాన్సర్, లాస్ట్ క్యాన్సర్, చాలా క్యాన్సర్లకు కూడా నీకు ఒబెసిటీ అనేది రిస్క్ ఫ్యాక్టర్. సో ఒక మనిషి 32.5 అంటే యాక్చువల్గా 30 దాటితే దాన్ని ఒబెసిటీ అంటాము. కానీ రీసెర్చ్ ప్రకారము 32.5 kg/m² బిఎంఐ కంటే ఎక్కువ ఉంటే, ఇవన్నీ 100% డ్యూ కోర్స్లో వచ్చే, అంటే జీవితకాలంలో వచ్చే అవకాశాలు 90%. ఇవన్నీ రాకుండా తప్పించుకోలేడు ఏ మనిషి కూడా. కాబట్టి 32.5 kg/m² కంటే ఎక్కువ ఉండి, ఏ రెండైనా, నేను చెప్పిన మొత్తంలో ఏ రెండైనా ఉంటే ఖచ్చితంగా సర్జరీ అవసరం. అసలు ఇవి ఏవీ లేకుండా ఒక మనిషి 37.5 kg/m² కంటే ఎక్కువ ఉంటే 100% సర్జరీ అవసరం.